బ్రదర్, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఫేస్కి అందం రావడం కోసం నువ్వు చాలా ఫేస్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటావు కదా. నీ హెయిర్ కోసం చాలా ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటావు, నీ బాడీ కోసం ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటావు, అండ్ వాటి కోసం చాలా డబ్బులు అనేవి ఖర్చు పెడుతూ ఉంటావు. బట్ నువ్వు ఇక్కడ ఆలోచించావా నిజంగా నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ పని చేస్తాయా లేదా అనేది? సో ఒకవేళ నువ్వు కనుక ఆలోచించుంటే నువ్వు సూపర్ బ్రో. బట్ ఒకవేళ నువ్వు కనుక ఆలోచించకపోతే, నీ మైండ్లో అలాంటి థాట్ రాకపోతే టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ టాపిక్ అదే, నిజంగా మనం యూస్ చేసే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ మన బాడీకి పని చేస్తాయా లేదా అనే దాని గురించి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు డెఫినెట్గా చూసాను గైస్. కొంచెం కొత్తగా కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. సో ఎటువంటి సోది లేకుండా, టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మన టాపిక్ ఏంటంటే, నిజంగా మనం యూస్ చేసే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ మన బాడీకి పని చేస్తాయా లేదా అనేది. సో అకార్డింగ్ టు ద ఆయుర్వేద, సో ఆయుర్వేదాన్ని కనుక మనం తీసుకుంటే 50% మన బాడీకి అవి పని చేస్తాయి. అంటే మీరు కనుక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే, లైక్ కుంకుమాది తైలం, భృంగిరాజ్ లాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆయుర్వేదిక్ షాప్లో ఏదైతే దొరుకుతాయో, అంటే మన ఎర్త్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నవి, సో అవి కనుక మన ఫేస్ మీద, మన బాడీ మీద మనం వాటిని తయారు చేసుకుని యూస్ చేస్తే అవి 50% వరకు మన బాడీ మీద పని చేస్తాయి. వేరేస్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ మనం ఏదైతే యూస్ చేస్తాం, అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటారు కదా ప్రజెంట్ మనం యూస్ చేసేవి, అంటే ఎటువంటి పారాబిన్, సల్ఫేట్, మినరల్, SLES లాంటివి లేకుండా ప్రిజర్వేటివ్స్ యూస్ చేసి ఒక ట్యూబ్లో పెట్టి ఏదైతే తయారు చేసి మనకు పంపిస్తారో, అవి ఏదైతే మనం యూస్ చేస్తున్నామో అవి మన బాడీ పైన 30% వరకు పనిచేస్తాయి. అంటే మనం ప్రజెంట్ యూస్ చేసే ప్రొడక్ట్స్ మన ఫేస్ మీద, మన బాడీ మీద 30% పనిచేస్తాయి. అండ్ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ఏదైతే SLS, పారాబిన్ లాంటివి ఉంటాయి కదా, సో ఏదైతే చీప్గా దొరుకుతాయి, సో ఆ ప్రొడక్ట్స్ మన ఫేస్ మీద, మన బాడీ పైన మ్యాక్సిమం 5% పనిచేస్తాయి. అవి కూడా పనిచేయమనుకోండి, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అవి మన బాడీ మీద రియాక్షన్ అయ్యి దానివల్ల వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆయుర్వేదిక్ అయితే 50% అండ్ మనం యూజ్ చేసే న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే 30% అండ్ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే 5%. సో ఇక్కడ మీరు కనుక లెజెండ్స్ అయితే మీకు ఇంకొక థాట్ రావాలి మీ మైండ్లో, అదేంటంటే మరి సూరజ్ అన్న నువ్వు ఎన్ని ప్రొడక్ట్స్ అనేవి మాకు రికమెండ్ చేస్తూ ఉంటావు కదా, ఎన్ని ప్రొడక్ట్స్ రివ్యూ చేస్తూ ఉంటావు కదా, మేము అవన్నీ కొన్నాం కదా, యూజ్ చేస్తున్నాం, మరి అవన్నీ బొక్కేనా, మా డబ్బులన్నీ వేస్టేనా అంటే వేస్ట్ ఏం కాదు. మనం ఖచ్చితంగా ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు 90K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ అందులో 60% టీనేజర్స్ ఉన్నారు. అండ్ ఆ టీనేజర్స్లో గట్టి కొరత ఒక 10 మంది ఇంట్లో తయారు చేసుకుని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేయగలరు. మిగతా వాళ్ళందరికీ ఎవరి దగ్గర అంత పేషెన్స్ ఉండదు. తయారు చేసుకుని యూజ్ చేసి దాన్ని మనం రెగ్యులర్గా మన ఫేస్ మీద యూజ్ చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. అది మ్యాక్సిమం చాలామందికి ఇంపేషెన్స్గా ఉంటారు, రెగ్యులర్గా యూజ్ చేయరు. అందరికి కూడా ఏంటంటే ఇన్స్టెంట్గా రిజల్ట్స్ కావాలి. సో దానికోసం ఎక్కువగా ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తుంటారు అండ్ మార్కెట్ వాళ్ళు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారు. ఎవరి దగ్గర పేషెన్సీ ఉండదు, అందరికీ ఇన్స్టెంట్గా రిజల్ట్స్ కావాలి కాబట్టి వాటిని కొంచెం అడ్వర్టైజ్గా చూపించి మీ అందరి కోసం ప్రొడక్ట్స్ అమ్ముతుంటారు అండ్ అవే మీరు యూజ్ చేస్తూ ఉంటారు. బట్ అవన్నీ కూడా పని చేస్తాయి. ఎంతవరకు పని చేస్తాయి అనేది మీకు చెప్పాను కదా, సో అంతవరకే పని చేస్తాయి. మరి ఇక్కడ ఆ ప్రొడక్ట్స్ అనేవి 100%గా మన బాడీ మీద పని చేయాలంటే మనం ఏం చేసుకోవాలి? సో సింపుల్ గైస్, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కనుక పాస్ట్లోకి వెళ్తే, అంటే పూర్వంలోకి వెళ్తే అక్కడ ఎక్కువగా వెహికల్స్ ఉండేవి కాదు, సో దానివల్ల నో డస్ట్ పొల్యూషన్. బట్ ఇప్పుడు మనం అలా రెడీ అలా బయటికి వెళ్ళాలంటే కేజీ మట్టి బయట లెగుస్తుంటుంది రోడ్డు మీద, అండ్ అది మన నోట్లోకి వెళ్తుంది, మన ఫేస్లోకి వెళ్తుంది అండ్ అదేవిధంగా మన హెయిర్లోకి వెళ్తుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మనకి పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, డార్క్ స్పాట్స్ వస్తాయి, హెయిర్ ఫాల్ లాంటి, బాల్నెస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ పూర్వంలో లైఫ్ స్టైల్ అనేది చాలా మంచిగా ఉంటుంది, ఒక సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది. బట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అలా కాదు. ఎలా ఉందంటే బయట ఎండలో ఎక్కువగా తిరుగుతుంటాం, దానివల్ల మన ఫేస్ మీద సన్ ట్యానింగ్ అనేది వస్తూ ఉంటుంది, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటాం, దానివల్ల మన బాడీలో వేడి ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది అండ్ దానివల్ల మనకి పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి చేస్తూ ఉంటాం, దానివల్ల మనకి మన హెల్త్ అనేది పాడవుతూ ఉంటుంది అండ్ అది కూడా మన ఫేస్ మీద, మన హెయిర్ మీద, మన బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది అంటే మీరు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి గైస్. ఒకవేళ ఆ ప్రొడక్ట్స్ అనేవి 100% మీ ఫేస్ మీద చూపించాలి రిజల్ట్ అంటే మీరు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. సో మీరు పూర్వం వల్లగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో మీరు కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అట్లీస్ట్ 80% అన్న ఆ ప్రొడక్ట్స్ మీ ఫేస్ మీద పనిచేస్తాయి అండ్ మీ ఫేస్ అనేది మంచి గ్లోగా, అందంగా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది అండ్ మీ హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీని మీరు ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి గైస్. అంటే మీ బాడీ కనుక బాగా డీహైడ్రేట్ అవుతుందంటే దానివల్ల మీ ఫేస్లో గ్లో అనేది పూర్తిగా పోతుంది. సో దానికోసం మీరు ప్రతిరోజు ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి, దానివల్ల మీ బాడీలో హైడ్రేషన్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ రోజులో టీనేజర్స్కి ఎక్కువగా స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ నికోటిన్ లెవెల్ వల్ల ఫేస్ అనేది
ముడతలు పడిపోతుంటుంది, త్వరగా ఏజింగ్ అనేది అయిపోతూ ఉంటారు, అంటే మంచి వయసులోనే ముసలోళ్ళ కనిపిస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా జంక్ ఫుడ్ని మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడం వల్ల మీకు 2 లాభాలు ఉంటాయి. ఒకటి, మీరు హెల్తీగా ఉంటారు. ఇంకోటి, మీ ఫేస్ మీద పింపుల్స్, డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంటే మీరు ఇంట్లో ఫుడ్ మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఇంట్లో ఫుడ్ లేకపోతే మీరే, ఒకవేళ మీరు హాస్టల్స్లో ఉంటున్నారు అంటే, ఒకవేళ మీరు రూమ్స్ తీసుకుని ఉన్నారంటే మ్యాక్సిమం మీరే వండుకొని తినడానికి ట్రై చేయండి. హాస్టల్స్లో కూడా మ్యాక్సిమం మీరు మంచి కర్రీ తినడానికి ట్రై చేయండి guys. దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ అదేవిధంగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఫేస్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకొని ఒక మంచి సన్ స్క్రీన్ అప్లై చేసుకుని, అండ్ మీరు డస్ట్లోకి వెళ్తున్నారు అంటే మీ ఫేస్ని మీరు కవర్ చేసుకోండి. ఒకవేళ మీరు బైక్ మీద వెళ్తున్నారంటే హెల్మెట్ పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మీ హెయిర్ అనేది డస్ట్ పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్గా ఉంటుంది అండ్ ఎటువంటి హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి guys. సో సింపుల్గా చెప్పాలి అంటే మీ లైఫ్ స్టైల్ని కొంచెం సింపుల్ చేసుకోండి, అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అవాయిడ్ చేసుకోండి అండ్ మీ బాడీని కొంచెం ప్రొటెక్ట్ చేసుకోండి, హైడ్రేట్గా ఉండండి. డెఫినెట్గా మీకు ఆ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అనేవి కూడా 100% పనిచేస్తాయి. బికాస్ మీ బాడీలో కనుక విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ ఉందంటే మీరు ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా అవి అస్సలు ఎఫెక్టివ్ పనిచేయవు. మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అవి ఏం పనిచేయవు guys. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ 100% పని చేయాలంటే మీరు లోపల నుంచి కూడా హెల్తీగా ఉండాలి. అండ్ అదేవిధంగా మెయిన్ ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవ్వక ముందే మీరు కనుక బయటికి వెళ్ళి ఎక్సర్సైజులు చేశారంటే మీ బాడీలో ఒక మంచి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే మన సంతలో చెప్పింది ఏంటంటే మన బాడీ ఎంత హెల్తీగా ఉంటే మన ఫేస్ అంతా గ్లోగా ఉంటుంది, మన హెయిర్ అంతా హెల్తీగా ఉంటుంది. సో మీరు మీ బాడీని హెల్తీ చేసుకున్నారు అంటే, అండ్ అదేవిధంగా మీరు సన్ రైజ్ ముందు బయటికి వెళ్తారు కదా, సో సన్ రైజ్ అయ్యే టైంలో మీరు కనుక బయట ఉండి ఆ సన్ రైజ్ మీ మీద పడ్డాయి అంటే మీకు విటమిన్ డి అనేది మీ బాడీకి దొరుకుతుంది. అండ్ దానివల్ల మీకు విపరీతమైన మంచి పవర్ అనేది లభిస్తుంది మీ బాడీకి, మీ స్కిన్కి, మీ హెయిర్కి. మీరు చాలా హెల్తీగా ఉంటారు. అండ్ చూడండి గైస్, ఒక నెల రోజుల పాటు మీరు కనుక ఇలా చేశారంటే మీ బ్యాడ్ హ్యాబిట్స్ని మీరు తగ్గించుకుని మీరు కనుక మంచి లైఫ్ స్టైల్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు అంటే మీ ఫేస్ మీద ఒక మంచి గ్లో, మీ హెయిర్ అనేది మంచి స్ట్రాంగ్గా, మీ బాడీ అనేది మంచి ఫిట్గా ఉంటుంది. సో టాపిక్ చాలా సింపుల్ అయింది బట్ చాలా ఎఫెక్టివ్గా కూడా మీ లైఫ్ స్టైల్లో పనిచేస్తుంది. సో ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీలో చేంజెస్ కనిపిస్తాయి గైస్. అండ్ చేంజెస్ కనిపించిన తర్వాత నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను, నేను ఏదైనా కొత్తగా నేర్చుకున్నారనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కాల్ అది కూడా సజెస్ట్ చేయండి, డెఫినెట్గా వాటి మీద కూడా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.